అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బీసీ జర్నలిస్టుల సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశం మరియు మన భవిష్యత్ కార్యాచరణ ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికంటే ముందు మనం జర్నలిస్టులం అంటే ప్రజా సమస్యలను కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అనిశ్చయతలను అన్నింటినీ కూడా మనం ప్రజలకు తెలియజేసే విధంగా, ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మనందరం కూడా పనిచేస్తూ ఉంటాం. ఈరోజు జర్నలిస్టులలో తెలంగాణ వరకు చెప్తా ఉన్నాను, దాదాపు 80% మంది జర్నలిస్టులు బీసీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఛానళ్ళు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ నడవాలంటే ఈరోజు బీసీ జర్నలిస్టులు అందరూ కూడా గ్రామం నుంచి మొదలుపెట్టుకుంటే హైదరాబాద్ వరకు వాళ్ళు సేకరించినటువంటి వార్తల వల్ల, వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ వల్ల ఈరోజు ఛానల్ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులుగా ఉన్నారు అనే విషయం మనందరం గమనించాలి. అదేవిధంగా నేను ఓన్లీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా గురించి చెప్తా ఉన్నాను, డిజిటల్ మీడియా గురించి చెప్తున్నాను. డిజిటల్ మీడియాలో ప్రస్తుతం గత 5-10 సంవత్సరాలుగా డిజిటల్ మీడియాను ఏలుతున్నంతా కూడా బీసీ జర్నలిస్ట్ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో ఛానళ్ళన్నీ కూడా 80% ఛానళ్ళన్నీ కూడా బీసీలకు సంబంధించిన వాళ్ళే, డిజిటల్ మీడియా ఛానల్ నిర్వహించేంతా కూడా బీసీలకు సంబంధించిన వాళ్ళనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో ఒక 1.5 year నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వెనకాల ఈ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, దీని వెనకాల ఎవరున్నారని చెప్పి తెలుసుకొని ఇప్పుడు అంతా పెట్టుబడిదారు వర్గం అంతా కూడా, అగ్రకులాల పెట్టుబడిదారు వర్గం అంతా కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డిజిటల్ మీడియా ఛానళ్ళు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళకు పెద్ద ఎత్తున డబ్బులు ఉంటాయి, పెద్ద ఎత్తున వ్యవస్థలు ఉంటాయి, కార్పొరేట్ లెవెల్లో స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇది డిజిటల్ మీడియాలో రేపు రాబోయేటువంటి బీసీ విప్లవానికి సంబంధించిన దాంట్లో మనం ఒక ప్రమాదం పొంచి ఉందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రేపు రాబోయే బీసీ రాజ్యాధికారంలో ఖచ్చితంగా మనందరం కూడా కీలక పాత్ర పోషించబోతున్నాం. ఎందుకంటే ఒక భావాజాలం ప్రజలకు చేరాలి అంటే, ఒక భావాజాలం ప్రజలకు దగ్గర ఒక డిస్కషన్ జరగాలంటే, భావాజాల వ్యాప్తి జరగాలంటే 2 రకాల టర్మ్స్ ఉంటాయి. ఒకటి, మేధావులు తమ యొక్క మేధో సంపత్తితోటి ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటారు. అదేవిధంగా కళాకారులు తమ పాటలతోటి, తమ కవిత్వాలతోటి ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటారు. ఈ 2 వర్గాలను ప్రజలకు తీసుకుపోయేటువంటి వ్యవస్థ జర్నలిజం వ్యవస్థ. ఈరోజు రేపు జరగబోయేటువంటి బీసీ రాజ్యాధికారం జరగబోయేటువంటి ఒక ఉద్యమంలో ఖచ్చితంగా డిజిటల్ మీడియా పాత్ర ఉంటుంది. సరే, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మనం సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ ఏంది? డిజిటల్ మీడియా. సో ఖచ్చితంగా మనందరం కూడా ఐక్యంగా ఉంటూ ఖచ్చితంగా డిజిటల్ మీడియాను ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది. దానికోసం మనందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే బీసీ రాజ్యాధికారం దిశగానే మనం ఇక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. సో ఆ దిశగా వెళ్ళాలి అంటే మనకు ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనేది నా యొక్క బలమైనటువంటి అభిప్రాయం. అదేవిధంగా గతంలో నేను చెప్పొద్దో తెలియదు కానీ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో గతంలో చాలా పెద్ద మీటింగ్ జరిగింది, బీసీ జర్నలిస్టులకు సంబంధించిన సమావేశం జరిగింది. ఆ సమావేశానికి నన్ను కూడా ఆహ్వానించి నాతో కూడా మాట్లాడించారు. నేను మా అంటే ఎంత అనుకున్నాను, 50-100 మంది వస్తారు అనుకున్నాను. కానీ ఆ సమావేశానికి వచ్చింది దాదాపు అక్షరాల 1500 నుంచి 2000 మంది జర్నలిస్టులు రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అది అన్న ప్రత్యక్ష సాక్షి. అంటే మొదటి సమావేశం అనుకున్నాను. అయితే నేను ఏమనుకుంటా అంటే 2000 కాదు, ఓన్లీ ఒక హైదరాబాద్లోనే ఒక 5000 నుంచి 10,000 మంది జర్నలిస్టులు ఉంటారు. ప్రతి జిల్లాకు కనీసం అంటే 200 మంది జర్నలిస్టులు ఉంటారు. అంటే ఓవరాల్ గా జర్నలిస్టే కనీసం అంటే ఒక 10,000 నుంచి 20,000 మంది జర్నలిస్టులు ఉంటే అందులో బీసీ జర్నలిస్టులు 80% ఉన్నారంటే ఎంతమంది ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. గ్రామం నుంచి వెళ్ళేటువంటి హైదరాబాద్ వరకు 100లో 80% జర్నలిస్టులు అంతా కూడా బీసీలే. మరి మనం రాజకీయంగా ఎందుకు వెనకబడతా ఉన్నాం అనేది కూడా గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మన అందరం కూడా కులాలకు అతీతంగా మన అందరం కూడా యూనిట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు 10 సంవత్సరాలు నేనే సీఎం అని చెప్పేసి చాలా ఘంటాపథంగా చెప్తా ఉన్నాడు. అంటే నెక్స్ట్ ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతా ఉంది, ఇంకొక 8.5 సంవత్సరాలు కూడా ఈ తెలంగాణ పాలించేది రెడ్లే అనేది చాలా ఘంటాపథంగా చెప్తా ఉన్నాడు. గత 10 సంవత్సరాలు వెలమూలు పాలించారు, ఇప్పుడు రాబోయే 8.5 సంవత్సరాలు కూడా, రాబోయే 10 సంవత్సరాలు కూడా మొత్తం రెడ్లే పాలిస్తున్నారు. అంటే మన దగ్గరికి అంటే మనకు రాజ్యాధికారం దిశగా
వీళ్ళెవరూ కూడా సహకరించరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంటా ఉన్నారు. ఇక్కడ ఒక కుట్ర ఉన్నది. రిజర్వేషన్ లేకున్నా కానీ 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ లేకున్నా కానీ మన శాతం 46 నుంచి 45% మనం ఉంటాం స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇది ఒక్కసారి గమనించండి. ఇది ఎంత పెద్ద కుట్రనో ఒక్కసారి గమనించాలి. 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం వాళ్ళు శాసనసభలో బిల్లును పాస్ చేసి రాష్ట్రపతి పంపించారు. అది అవుతుందో కాదో అని చెప్పేసి ఆర్డినెన్స్ ఇస్తా ఉన్నారు. దీని వెనకాల ఉన్న విషయం ఏంటంటే 42% రిజర్వేషన్ ఇస్తే 42% పోటీ చేస్తారు. గతంలో 46 నుంచి 45% స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ లైనరు, ఎంపీటీస్ లైనరు, జెడ్పీటీస్ లైనరు. ఇది ఎంత పెద్ద కుట్రపూరితంగా ఉందో ఒకసారి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా సరే విద్యా ఉద్యోగాల 42% వచ్చేదాన్ని మనం స్వాగతించాల్సిందే. కానీ అల్టిమేట్ గా మనం కావాల్సింది ఏంది? చట్టసభల్లో మనమెంతో మనకంత అనేటువంటి నినాదంతో మనం పోరాడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈరోజు కుట్రపూరితంగా మనం 56% ఉందని చెప్పేసి క్యాస్టెన్స్ చెప్తా ఉంటే 42%కి కన్ఫైన్ చేసేసి గతంలో ఉన్నటువంటి 46-45% ఏ రిజర్వేషన్ లేనప్పుడు మనం 46-40% ఉన్న వాళ్ళం 42% కుదిస్తా ఉన్నారంటే ఏ విధమైనటువంటి కుట్ర జరుగుతుందో ఇది ఒకసారి గమనించాలి. ఇది ఎవరు కూడా తెలియదు ఈ విషయం. 42% ఇస్తున్నారంటే మనం సంఖ్యలు గుర్తుకుంటా ఉన్నాం. కానీ మనకు 4 నుంచి 6% తగ్గుతా ఉన్నా అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కేవలం బీసీలు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవబోతున్నారు అంటే వీళ్ళకు చట్టసభలో ప్రాతినిధ్యం ఉంటుందా? ఈరోజు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ బీసీలకు కనీసం ఎంట్రీ లేకుండా పోయింది. మొన్న రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, బట్టలు ఉతికే ఆయనను నేను ఎమ్మెల్యే చేసిన, అదేవిధంగా చేపలు పట్టేటాడని నిన్ను మంత్రిని చేసిన అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఓట్లేసేది మనము, 56% బీసీలు ఓట్లేస్తే వాళ్ళు గెలిచిర్రు. ఈరోజు వాళ్ళని ఎమ్మెల్యే చేసిన చెప్పేసి అనడం ఏంది? మేము ఓట్లేస్తే కదా నువ్వు సీఎం అయింది, అది కదా మా భిక్షతోటి కదా నువ్వు సీఎం అయింది, అది కదా మనం మాట్లాడాలి, అది కదా మనం తీసుకుపోవాలి. సో ఇలాంటి ఒక అగ్రకుల అహంకార పూరితమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనందరం కూడా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు వేరే కులం, ఫర్ సపోజ్ ఒక మాదిగ కులం సంబంధించిన వాళ్ళకో మాల కులం సంబంధించిన వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడుతాడా? మాట్లాడితే ఆ యొక్క సంఘాలు ఊరుకుంటాయా? నిలదీయా? బరాబర్ ఆయనతో క్షమాపణ చెప్పించి పనిచేస్తాయి. ఈరోజు వాళ్ళిద్దరు, ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి, మనం అంత పెద్ద ఎత్తున ఆయన సీఎం రేవంత్ రెడ్డి అంత పెద్ద ఎత్తున ఆయన కామెంట్ చేస్తే మన స్పందన చాలా తక్కువ ఉంది. బరాబర్ మాట్లాడాలి, బరాబర్ మనం కామెంట్ చేయాలి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వ్యక్తిగతంగా మీకు ఏమైనా ఎజెండాలు వచ్చాక కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అందరం ఏకమవలసిన అవసరం అయితే ఉంది. ఈ ముఖ్యంగా మన మీదనే గురుతర బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రజల దగ్గరికి సమాచారాన్ని చేరవేసేది మనం, ప్రజలకు మేలుకొల్పేది మనం, ప్రజలు చైతన్యవంతం చేసేది మనం. సో మనపైనే చాలా పెద్ద ఎత్తున బాధ్యత ఉంటుంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. పెద్ద ఎత్తున భావజాల వ్యాప్తి చేయడంలో, ప్రజలకు తీసుకుపోయి చైతన్యపరచడంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. రేపు జరగబోయేటువంటి బీసీ రాజ్యాధికారం చేసి జరగబోయేటువంటి ఒక ఉద్యమంలో మనమందరం కూడా ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బీసీ ఎజెండా తోటి మనందరం కూడా ఈరోజు ఐక్యంగా, నేను మున్నూరు కాపురు కదా, నేను యాదవ్ను కదా, నేను పద్మశాలం కదా, నేను నా కులానికే పనిచేస్తా అని కాకుండా మనందరం కూడా బీసీలు అనేటువంటి కోణంలో మాత్రమే మనందరం కూడా ఐక్యంగా ఉంటేనే రేపు బీసీ రాజ్యాధికారం వస్తుంది. ఆ విషయంలో మనందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఖచ్చితంగా మనం పూలే, ముఖ్యంగా అంబేద్కర్ తో పాటు పూలేని కూడా, అంటే మనకంటూ ఒక ఐకాన్ ఉండాలి, మన ఉద్యమాలకు ఒక ఐకాన్ పెట్టుకోవాలి. అదేవిధంగా మన ఐకాన్ ఉండాలంటే ఖచ్చితంగా పూలే లాంటి ఒక మహనీయుల యొక్క ఫోటోలను కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోయి వారి యొక్క చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తేనే ప్రజలు మేల్కొల్పుతారు. సో ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా బీసీ జర్నలిస్ట్ జేఏసీ కూడా కోరుతా ఉన్నాను. నాకు ఏ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ, జై పూలే, జై తెలంగాణ.